మ్యామ్ నార్మల్గా చిన్నపిల్లల్లో చూసుకుంటే తరచూ వాళ్ళకి కోల్డ్ చేస్తూ ఉంటుంది. అంటే ఒక ఇంటర్వ్యూలో డాక్టర్ చెప్తున్నప్పుడు విన్నాను, లైక్ ఒక పర్సన్కి ఇయర్లో ఒక 7 to 8 టైమ్స్ అనేది కోల్డ్ అవ్వడం కామన్, అంతకన్నా ఎక్కువైతే మనం దాన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి నేను విన్నాను. సో అంటే ఇలా క్యాలిక్యులేటెడ్ ఉంటుందా మ్యామ్, అంటే ఇయర్లో ఇన్ని టైమ్సే కోల్డ్ అవ్వాలి అని చెప్పేసి? లేదు అట్లా ఏముండదు. బట్ సివియరిటీ మెయిన్ సటిల్ రన్నింగ్ నోజ్, మైల్డ్ కోల్డ్ ఒక 1 to 2 డేస్లో వితౌట్ మెడికేషన్ ఇఫ్ ఇట్ కమ్స్ డౌన్ దెన్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. బట్ ఎప్పుడైతే ఈ కోల్డ్ అనేది ఫ్రీక్వెన్సీ పెరిగి రిపీటెడ్ ఎపిసోడ్స్ ఆఫ్ స్నీజింగ్, చైల్డ్ స్కూల్ యాబ్సెన్స్ వస్తుంది అండ్ అయినప్పుడల్లా బ్రీతింగ్ డిఫికల్టీ లాగా ఉంది, వీజింగ్ వస్తుంది, డాక్టర్ విజిట్ అవసరం అవుతుంది, టెంపరేచర్స్ ఉంటున్నాయి, నెబులైజేషన్ కానీ అట్లాంటివి ఇవ్వకంటే తగ్గట్లేదు, అట్లా వస్తున్నాయి అంటే మాత్రం ఇట్ నీడ్ నాట్ బి 7 episodes ఆర్ సో. అప్పుడు 2-3 episodes per year ఆల్సో ఫైన్. ఎందుకంటే లైక్ ఆల్ త్రూ అవుట్ ద నైట్ కిడ్ విల్ బి కాఫింగ్ అవుట్, కంటిన్యూస్లీ రన్నింగ్, నాట్ ఏబుల్ టు బ్రీత్, నోజల్ బ్లాక్ తోటి స్నోర్ చేస్తూ ఉంటారు, మౌత్ ఓపెనింగ్ ఉంటుంది, ఫ్రీక్వెంట్ అవేకనింగ్స్, ఇట్ విల్ డిస్టర్బ్ ద ఎంటైర్ ఫ్యామిలీ, లైక్ నైట్ లైఫ్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. సో డిపెండ్ లైక్ రాదర్ దెన్ లైక్ 7 colds, some severity of colds is also important rather than the number of times the child is getting affected. Now like ఇంతకుముందు 5 years తర్వాత we used to send kids to school. Now 3 years కే we are sending kids to school and exposed to different virus from different kids కాబట్టి సో they are prone to get. But like సివియరిటీ ఎక్కువ లేదు, లైక్ దే ఆర్ ఏబుల్ టు మేనేజ్, బాడీ ఇమ్యూనిటీ బాగుంది, విత్ ఇన్ 1 to 2 days దే ఆర్ గెటింగ్ బ్యాక్, నాట్ రిక్వైరింగ్ లైక్ అబ్సెంట్ ఫ్రమ్ ద స్కూల్ అట్లా అనుకుంటే దర్ ఇస్ నథింగ్ టు వరీ. బట్ ఇఫ్ దీస్ ఎపిసోడ్స్ ఆర్ రికరింగ్ దెన్ డెఫినెట్లీ దట్ ఈస్ నీడ్ ఫర్ కన్సర్న్. మ్యామ్ ఇప్పుడు ఇది సమ్మర్ సీజన్, సో ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కొంతమంది ఓవర్ కేర్, ఓవర్ పేరెంటింగ్లో ఏసీ వేసేసేయండి, బిడ్డకి చెమట పోస్తుంది, ఉక్క పోస్తుంది అని చెప్పేసి ఎక్కువ ఏసీస్ వేస్తూ ఉంటారు. సో ఆ ఏసీ ఎయిర్ అనేది కూడా మన లంగ్స్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది మ్యామ్? ఏసీ ఎయిర్ లంగ్స్ పైన అంటే డిపెండ్స్ ఆన్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద హౌస్ కూడా. కొన్నిసార్లు అంటే ఈ టెంపరేచర్స్లో మనకి ఇప్పుడు ఒక 10 years బ్యాక్ చూసుకుంటే ఇంత టెంపరేచర్స్ లేవు. వీ కెనాట్ టెల్ దట్ యూ షుడ్ నాట్ కీప్ ఏసీ. ఈవెన్ ఆస్థమాటిక్స్ కూడా వీ డోంట్ సే దట్ ఇఫ్ ఇట్స్ హాట్ యూ కెన్ కీప్ ఏసీ ఆన్. బట్ థింగ్ ఏంటంటే బిఫోర్ ఎవ్రీ టైమ్ యూజింగ్ ఇన్ సమ్మర్ బెటర్ టు క్లీన్ ఇట్ ఆఫ్ కంప్లీట్గా. చాలా మంది అట్లాగే ఆన్ చేసేస్తారు అండ్ ద డస్ట్ గెట్స్ అక్యుములేటెడ్ అండ్ దాట్ విల్ కాజ్ వరీ యాజ్ సచ్. సో లైక్ కంప్లీట్ క్లీనింగ్ ఆఫ్ ద ఏసీ అవుట్డోర్ అండ్ ఇండోర్ యూనిట్ ఇస్ డెఫినెట్లీ needed before starting AC in summer. Second thing, see that the blower doesn't hit your face. AC blower should not hit your face. Room temperature around 24-25 should be fine for kids. So 20 atla avasram ledu, 25 atla maintain chestu, if it doesn't hit the babies then that should be fine. And second thing ఏంటంటే external environment ఎట్లా ఉంది, అవుట్డోర్ యూనిట్ ఉన్న దగ్గర చాలా ఇప్పుడు మన హైదరాబాద్లో అట్లీస్ట్ పీజియన్స్ ఆర్ వెరీ ర్యాంపెంట్. పీజియన్ డ్రాపింగ్స్ పడుతూ ఉంటాయి ఏసీ అవుట్డోర్ యూనిట్ మీద, విండోస్ మీద ఉంటాయి, అవన్నీ లైక్ దిల్ గెట్ సర్క్యులేటెడ్ అండ్ కమ్ ఇన్ సైడ్. సో మాకు ఇంట్లో అంతా నీట్గా ఉంది బట్ పిల్లలు కాఫ్ చేస్తున్నారు అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. లైక్ పిజియన్ డ్రాపింగ్స్ ఆర్ వెరీ నోటోరియస్ టు కాజ్ సివియర్ లంగ్ డ్యామేజ్. కొన్నిసార్లు లంగ్ డ్యామేజ్ సో సివియర్ దాట్ పీపుల్ విల్ రిక్వైర్ ఆక్సిజన్ సప్లిమెంటేషన్ అండ్ గో ఫర్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా, అంత సివియర్గా కూడా వెళ్తుంది అనమాట. సో లైక్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అవుట్డోర్ యూనిట్ పైన కూడా అంతా క్లీన్ చేసి ఆ చుట్టుపక్కల ఎక్కడ బర్డ్స్ అవన్నీ డ్రాపింగ్స్ కానీ అవి లేకుండా ఉండడము అవన్నీ చూసుకోవడం కూడా వెరీ ఎసెన్షియల్ అస్ సచ్. ఓకే మ్యామ్, నార్మల్గా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా పెద్ద సర్జరీ అని చెప్పుకోవాలి. ఎలాంటి సిచ్యువేషన్లో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ నడుస్తుంది మ్యామ్? అంటే మామూలుగా మనకి లంగ్స్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి లంగ్స్ వర్క్ ఈజ్ టు ఆక్సిజనేట్ ద బాడీ. ఎప్పుడైతే అది ఆక్సిజనేట్ దాని పని చేయట్లేదు, అడిషనల్గా ఆక్సిజన్ మనం బయట నుండి సప్లిమెంట్ చేస్తున్నాము అన్నప్పుడే దట్ మీన్స్ దీస్ లంగ్స్ ఆర్ నాట్ వర్కింగ్. సో అప్పుడు దట్ ఈస్ ద టైమ్ టు రీప్లేస్ ద లంగ్స్ అనమాట. సో ఏ కండిషన్స్లో మనకు లంగ్స్ ఇంత ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అవుతాయి అని అంటే, ఫస్ట్ ఈజ్ అగైన్ ఇప్పుడున్న కండిషన్స్లో మోస్ట్ కామన్ రీజన్ ఫర్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే లంగ్ ఫైబ్రోసిస్ అంటాం. లంగ్ ఫైబ్రోసిస్ అంటే లంగ్స్ నార్మల్గా ఉన్న ఎలాస్టిసిటీ పోయి దే విల్ స్టార్ట్ ష్రింకింగ్. సో అవి ఆక్సిజన్ అందించవు అనమాట అప్పుడు బాడీకి. లైక్ ఇఫ్ లైక్ స్పాంజ్ లాగా ఉంటాయి, దే విల్ బి లైక్ ఇఫ్ వి ప్రెస్ ద స్పాంజ్ ఓపెన్ అవుతుంది కదా, బట్ లంగ్స్ విల్ బికమ్ హార్డ్ రాక్ లైక్ లాగా అయిపోయి దే వోంట్ పార్టిసిపేట్ ఇన్ గ్యాస్ సెక్షన్. దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ వై వి డూ లంగ్ ట్రాన్స్ప్లాంట్స్. అండ్ ఆ ఫైబ్రోసిస్ రావడానికి రీజన్స్ ఏంటంటే చాలా ఉంటాయి. కొన్ని అంటే లైక్ ఇడియోపతిక్ అంటాం, కొంతమందికి వి డోంట్ నో ద కాజ్ ఎట్ ఆల్ అంటే, బట్ దాట్ అకర్స్ లేట్ 55-60లో వస్తుంది అనమాట. ఈవెన్ సింపుల్ యాసిడ్ రిఫ్లెక్స్ కాజ్ లంగ్ ఫైబ్రోసిస్. రెండు ఫుడ్ పైప్ అండ్ లంగ్ పైప్ పక్క పక్కనే ఉంటాయి కాబట్టి లైక్ ఇప్పుడున్న స్ట్రెస్కి అండ్ ఫుడ్ టైం సరిగా తీసుకోకపోవడము, సో సటిల్ యాసిడ్ రిఫ్లెక్స్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ నెగ్లెక్ట్ అది చేస్తూ ఉంటారు. సో యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఆ రిఫ్లెక్ట్స్ అయినప్పుడు పక్కనే ఉన్న లంగ్స్లో విండ్ పైప్లోకి వెళ్తూ ఉంటుంది అనమాట. అట్లా మైక్రో ఆస్పిరేషన్ రిపీటెడ్గా అయినప్పుడు లంగ్స్ విల్ టేక్ ఎ హిట్. సో అది కాకుండా ఇందాక నేను చెప్పినట్టు పీజన్ బర్డ్ ఎక్స్పోజర్ దాట్ విల్ అగైన్ కాజ్ లంగ్ ఫైబ్రోసిస్.
ఇప్పుడు మోర్ కామన్లీ లైక్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి చూస్తుంది ఏంటంటే ఆటోఇమ్యూన్ కండిషన్స్. ఆటోఇమ్యూన్ కండిషన్స్ చాలా ఫ్లేరప్ అయిపోయి లాస్ట్ 4-5 ఇయర్స్ లోపల వీఆర్ డయాగ్నోసింగ్ దెమ్ మోర్ అండ్ లంగ్స్ విల్ గెట్ అఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దోస్ ఆటోఇమ్యూన్ కండిషన్స్. అంటే లంగ్ ఫైబ్రోసిస్ ఆల్సో కెన్ అకర్ బికాస్ ఆఫ్ దిస్. కొన్ని చాలా అక్యూట్గా ఫ్లేరప్ అయిపోతుంటాయి. ఆటోఇమ్యూన్ డయాగ్నోస్ అయినా విత్ ఇన్ 6 monthsలో దే మే ల్యాండ్ అప్ ఇన్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఆల్సో. సో లైక్ దే ఆర్ వన్ రీజన్ వై లంగ్ ఫైబ్రోసిస్ అకర్స్. అట్లా కాకుండా మనం కోవిడ్ అప్పుడు చూసాము సమ్ బ్యాడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ విచ్ దే డోంట్ ఇఫ్ రిజాల్వ్ అవ్వకుండా ఉంటే దే లీడ్ టు ఫైబ్రోసిస్. అప్పుడు వి మే నీడ్ ఎ ట్రాన్స్ప్లాంట్. అండ్ ఇప్పుడు మన దగ్గర లాస్ట్ 5-6 ఇయర్స్ నుండి ఇంకొకటి కొత్తగా చూస్తున్నాం ఏంటంటే ఊర్లలో వెళ్ళు ఫార్మర్స్ పెస్టిసైడ్స్ అవి కొట్టినప్పుడు పారాక్విట్ అనే పాయిజనింగ్ ఉంది. సో దే ఆర్ లైక్ మిగతా పాయిజనింగ్కి వీ హ్యావ్ అన్ యాంటీడోట్ బట్ పారాక్విట్ డజంట్ హ్యావ్ అన్ యాంటీడోట్. తీసుకున్నారంటే ఈవెన్ 10 ml or 5 ml ఆల్సో ఇట్ విల్ కాజ్ కంప్లీట్ లంగ్ డ్యామేజ్. అది ఫైబ్రోసిస్ లాగా వెళ్ళి దే నీడ్ ట్రాన్స్ప్లాంట్స్. వాళ్ళు ఆల్రెడీ ఫైనాన్షియల్లీ డిఫికల్ట్ బ్యాక్గ్రౌండ్. సో దిస్ కాజెస్ ఎ మేజర్ బర్డెన్ టు దెమ్. సో ఆల్ దీస్ ఆర్ రీజన్స్ వై లంగ్ ఫైబ్రోసిస్ అక్కర్. సో ఫైబ్రోసిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వై వీ డూ ట్రాన్స్ప్లాంట్స్. ఎందుకంటే ఒకసారి ఫైబ్రోసిస్ వచ్చిందంటే అది రివర్సిబుల్ కాదు. దెర్ ఆర్ నో మెడిసిన్స్ ఇన్ ద వరల్డ్ టు రివర్స్ ఫైబ్రోసిస్. ఓన్లీ టు ప్రివెంట్ స్లో అది ప్రోగ్రెషన్ స్లో చేయడానికి వీ హ్యావ్ మెడిసిన్స్. సెకండ్ మోస్ట్ కామన్ ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్ COPD అంటాం. COPD ఈజ్ లైక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్ బికాస్ ఆఫ్ స్మోకింగ్. బట్ ఇన్హేలర్స్ అవన్నీ వచ్చిన తర్వాత COPD ఈజ్ స్లైట్లీ బెటర్ మేనేజబుల్ విత్ మెడికేషన్స్ కంపేర్ టు ఫైబ్రోసిస్ అనమాట. బట్ దట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ రీజన్ త్రూ అవుట్ ద వరల్డ్ ఫర్ ట్రాన్స్ప్లాంట్. థర్డ్ రీజన్ ఏంటంటే పల్మరీ హైపర్టెన్షన్ అంటాం. మనకి బయట ఉన్న బ్లడ్ ప్రెషర్ని మనం సిస్టమిక్ హైపర్టెన్షన్ అంటాము. లంగ్ లోపల ఇంకో బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, దట్ ఈస్ పల్మరీ హైపర్టెన్షన్. సో ఆ పల్మరీ హైపర్టెన్షన్ పెరిగినప్పుడు కూడా సమ్ టైమ్స్ మనకి మామూలుగా దాని ప్రెషర్స్ విల్ బి 20/5 ఉంటాయి అనమాట. బయట PP విల్ బి 120/80. కొన్నిసార్లు ఈ ప్రెషర్స్ ఎంతగా పెరుగుతాయి అని అంటే ఇట్ విల్ బి లైక్ ఆల్మోస్ట్ బయటవి 90-60కి వచ్చేసి ఇవి 160కి వరకు వెళ్ళిపోతుంటాయి అనమాట. అప్పుడు మెడికేషన్స్ పనిచేస్తే ఓకే, బట్ నాట్ మచ్ ఇంప్రూవ్మెంట్ మెడికేషన్స్ అన్నప్పుడు దట్ ఈస్ వన్ మోర్ రీజన్ వై వీ డూ ట్రాన్స్ప్లాంట్స్. ఈ 3 మెయిన్ రీజన్స్ మనకి ట్రాన్స్ప్లాంట్కి. యా మ్యామ్, ఇందాక మనం కోల్డ్ గురించి డిస్కషన్ చేస్తున్నప్పుడు నెబ్లైజర్స్ గురించి వచ్చింది. సో కొంతమంది పేరెంట్స్ డాక్టర్స్ని కన్సల్ట్ చేయకుండా ఇప్పుడు వస్తున్న AI కానీ ChatGPTని యూస్ చేసుకొని దే ఆర్ గివింగ్ నెబ్లైజర్స్ అనమాట కిడ్స్కి. సో నెబ్లైజర్ అనేది ఎటువంటి సిచ్యువేషన్ ఇవ్వాల్సి వస్తుంది అండ్ ఎంత డోసేజెస్ అని ఉంటాయి మ్యామ్ నెబ్లైజర్ ఇచ్చేటప్పుడు? ఉంటాయి. నెబ్లైజేషన్లో మనకి యూజువల్గా ఇచ్చేటివి 2 kinds ఆఫ్ మెడికేషన్స్. ఒకటేమో ఎయిర్వే ఓపెనర్స్ అంటాము, ఇంకొకటేమో స్టెరాయిడ్ నెబ్లైజేషన్స్ ఉంటాయి అన్నమాట. సో యూజువల్లీ నెబ్లైజేషన్స్ కొంచెం సేఫ్, అంటే వన్స్ ఇన్ 2 to 3 months అట్లా ఒకసారి పెడితే దే ఆర్ నాట్ క్వైట్ డేంజరస్ ఆర్ సంథింగ్. బట్ ఏంటంటే డోస్ ఆఫ్ ద మెడికేషన్ విచ్ వి గివ్ నెబ్లైజ్డ్ ఫామ్లో ఇచ్చింది విల్ బి మచ్ హయ్యర్ దాన్ ఇన్హేలర్. సో ఇన్హేలర్లో మనం మైక్రోగ్రామ్స్లో ఇస్తాము, బట్ నెబ్లైజర్కి వచ్చేసరికి అది మిల్లీగ్రామ్స్కు వెళ్ళిపోతుంది డోసేజ్ అనమాట, స్టెరాయిడ్ డోసేజ్. సో ఫ్రీక్వెంట్గా ఎప్పుడు జలుబు చేసినా బిడకాట్ అని కామన్గా అవైలబుల్ ఉన్న నెబ్లైజర్ బయట. సో ఫార్మసీకి వెళ్ళి నెబ్లైజేషన్ రెసిపీలు అనగానే బిడకాట్ అని ఇచ్చేస్తారు. సో అది డోసేజ్ ఇస్ మచ్ హయ్యర్ దెన్ వాట్ వి గివ్ త్రూ ద ఇన్హేలర్. సో అంటే ఫ్రీక్వెంట్గా పెడితే ఏంటంటే బియాండ్ సర్టెన్ లెవెల్ చైల్డ్ గ్రోత్ డెవలప్మెంట్ కానీ ఇవి దే గెట్ అఫెక్టెడ్ అండ్ ఓరల్ ఇన్ఫెక్షన్స్ కానీ అవి రావడము ఇవన్నీ విల్ బి దేర్ అనమాట. బట్ డెఫినెట్లీ మచ్ బెటర్ దాన్ సిస్టమిక్ స్టెరాయిడ్స్. ఇంతకుముందు మన ఓరల్ స్టెరాయిడ్స్ ఇచ్చేవాళ్ళు, బయటికి వెళ్ళగానే ఒకటి ఎగడ్రాన్ ఇంజెక్షన్ RMP వాళ్ళు అట్లా ఇచ్చేవాళ్ళు పిల్లలకి చాలా మందికి. బట్ కంపేర్ టు దట్ నెబ్లైజేషన్స్ ఆర్ బెటర్. బట్ వాట్ డోస్ వీ నీడ్ టు టేక్, హౌ ఫ్రీక్వెంట్లీ వీ నీడ్ టు టేక్ మాత్రం డెఫినెట్లీగా హ్యాస్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. ద సేఫెస్ట్ నెబ్లైజేషన్ వాట్ వీ కెన్ గివ్ ఎట్ హోమ్ ఇస్ సలైన్ నెబ్లైజేషన్. ప్లెయిన్ నార్మల్ సలైన్ తీసుకొని ఒక 2 ml నోస్ బ్లాక్ కానీ లేకపోతే కంజెషన్ లాగా అనిపిస్తే ప్లెయిన్ సలైన్ నెబ్లైజేషన్ క్యాన్ బి టేకెన్ ఈవెన్ వితౌట్ ఎ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్. బట్ ఇఫ్ యూ ఆర్ రిక్వైరింగ్ ఎనీ మెడికేషన్ దెన్ డెఫినెట్గా పీడియాట్రిక్ డోసెస్ ఆర్ మచ్ డిఫరెంట్ కంపేర్ టు అడల్ట్ డోసెస్. దాట్ హ్యాస్ టు బి కన్సల్టెడ్. యా మ్యామ్, ఇప్పుడు అంటే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బై ఫుడ్ కానీ లేకపోతే ఇంటి పరిసరంలో కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ట్రాన్స్ప్లాంట్ అనేది లైక్ ఒక పర్సన్కి ఇంట్లో అయితే ఇట్స్ లైక్ ఎంటైర్ ఫ్యామిలీ ఈస్ గెటింగ్ ట్రాన్స్ప్లాంటెడ్. సో దే ఆర్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్. ఈవెన్ వెన్ వీఆర్ డిశ్చార్జింగ్ ఎ పేషెంట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత బిఫోర్ సెండింగ్ ద పేషెంట్ హోమ్ విల్ సెండ్ అవర్ కోఆర్డినేటర్ టు చెక్ ద హౌస్ అండ్ సరౌండింగ్స్. ఎందుకంటే సరౌండింగ్స్ మళ్ళీ బర్డ్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి అంటే మాత్రం దట్ అగైన్ కాజెస్. కొన్నిసార్లు ఏంటంటే వాల్స్ విల్ బి డ్యాంప్, అంటే కొంచెం వర్షం పడితే అట్లా అన్నప్పుడు ఈజీగా ఫంగస్ విల్ గెట్ అయింది. సో ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ లంగ్స్ విల్ బి మోర్ సెన్సిటివ్ దాన్ బేబీ లంగ్.
ఇనిషియల్ ఫస్ట్ ఇయర్ స్పెషల్, ఎందుకంటే ఆ టైంలో మనము బాడీ వోంట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. చిన్న డస్ట్ వెళ్తేనే మనం తుమ్మి తీసేస్తాము. అట్లాంటిది వీఆర్ రీప్లేసింగ్ లంగ్స్. ఆర్గన్స్ రీప్లేస్ చేసినప్పుడు బాడీ విల్ ఫీల్ లైక్ నో దిస్ ఈజ్ నాట్ మై ఆర్గన్, ఐ హ్యావ్ టు ఎక్స్పెల్ ఇట్ అవుట్. సో లైఫ్ లాంగ్ మనం దాన్ని ఒక భ్రమలో పెడతాము దట్ దీస్ ఆర్ యువర్ లంగ్స్, యాక్సెప్ట్ దెమ్ అన్నట్టు. సో దే విల్ బీ ఆన్ పిల్స్ కంటిన్యూస్లీ త్రూ అవుట్ దేర్ లైఫ్. యాంటీ రిజెక్షన్ పిల్స్ ఉంటాయన్నమాట ఎవ్రీ డే. ఈవెన్ దే షుడ్ నాట్ మిస్ ఈవెన్ 1 dose ఆఫ్ ద మెడిసిన్. సో అవి తీసుకున్నప్పుడు ఏంటంటే న్యాచురల్గా బాడీ ఇమ్యూనిటీ విల్ కమ్ డౌన్. అప్పుడు మామూలుగా మనకి జలుబులాగా వచ్చేది వాళ్ళకి నిమోనియా లాగా వస్తుంది. అండ్ లంగ్తో ప్రాబ్లం ఏంటంటే దట్ ఇస్ ఓన్లీ ఆర్గన్ విచ్ ఇస్ ఎక్స్పోజ్ టు ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. కిడ్నీస్ కానీ లివర్ కానీ మనం ట్రాన్స్ప్లాంట్ చేసినా అది బయట ఎన్విరాన్మెంట్ తోటి ఇంటరాక్షన్ ఉంటుంది. బట్ లంగ్స్, ఆ న్యూలీ ట్రాన్స్ప్లాంటెడ్ లంగ్స్ విల్ బి ఎక్స్పోజ్ టు దట్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ షుడ్ బి డెఫినెట్లీ నీట్. అండ్ ఎనీవన్ విత్ కోల్డ్ కానీ కాఫ్ కానీ ఉన్న వాళ్ళు దే షుడ్ నాట్ గో నియర్ ద పేషెంట్. వచ్చింది అని అంటే వీళ్ళకి న్యూమోనియాస్ వచ్చేస్తాయి. అండ్ ఈచ్ బౌట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ విల్ కాజ్ సమ్ రిజెక్షన్ ఇన్ ద లంగ్. సో నార్మల్గానే త్రూ అవుట్ వరల్డ్ వైడ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అవుట్కమ్స్ విల్ బి లైక్ 7 to 8 years. 50%కి ఆఫ్ ఇండివిజువల్స్ 7 to 8 yearsలో దిల్ గెట్ సమ్ ఆర్ ది అదర్ ఫార్మ్ ఆఫ్ రిజెక్షన్ లాగా వస్తుంది అనమాట. సో ఇట్లాంటివి ఏమన్నా వస్తే ఇంకా ఫాస్ట్ అవుతుంది ఆ రిజెక్షన్ ప్రాసెస్ అనేది. సో ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు. వాల్స్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్. మంచిగా ఈవెన్ కిచెన్ ఆల్సో లైక్ స్మోక్ అదంతా షుడ్ నాట్ బి దేర్ ఇన్ ద హోమ్. లైక్ ఎగ్జాస్ట్ అవన్నీ చూసుకుంటాము. అండ్ వ్యాక్సినేషన్స్ అవన్నీ తీసుకోవాలి. ఫ్యామిలీ ఆల్సో షుడ్ గెట్ వ్యాక్సినేటెడ్ అపార్ట్ ఫ్రమ్ ద ఇండివిజువల్. అండ్ రెగ్యులర్ విజిట్స్ అండ్ చెకప్స్, లంగ్ స్కాన్స్ అవన్నీ ఉంటాయి. సో ఇట్స్ హోల్ ప్రాసెస్. అండ్ సర్టెన్ ఫుడ్స్ ఆల్సో లైక్, ఎందుకంటే ఈ మెడిసిన్స్ తోటి కొన్ని ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ అవన్నీ ఉంటాయి, క్రియాటినిన్ అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. సో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అవన్నీ ఉంటాయి. సో ఇట్ విల్ బి లైక్ విల్ గివ్ అ కైండ్ ఆఫ్ బుక్లెట్ కైండ్ ఆఫ్ థింగ్ ఫర్ దెమ్ టు ఫాలో ఆఫ్టర్ ద ట్రాన్స్ప్లాంట్. ఓకే మ్యామ్, నార్మల్గా మన లంగ్స్ని కొంచెం హెల్దీగా మెయింటైన్ చేయాలన్నా, లేకపోతే ఆస్తమా పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు ఈ మధ్య. సో ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి, ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ని తీసుకోవాల్సి వస్తుంది? ఆస్థమాటిక్స్కి స్పెసిఫికల్గా అదే ఇందాక చెప్పినట్టు కోల్డ్ అండ్ రిఫ్రిజిరేటెడ్ ఐటమ్స్, మరి చిల్డ్ ఐటమ్స్ కానీ అవి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అవాయిడ్ ఆల్ ద ప్రాసెస్డ్ అండ్ ప్రిజర్వ్డ్ ఫుడ్స్. లైక్ మనకి వాటిలలో ఉండే సింపుల్ చిప్స్ అవి చూసుకుంటే వాటిలో లోపల అవి 3 years 3 months 6 months వరకు కూడా దే విల్ బి ప్రిజర్వ్డ్. సో దే యూజ్ ద ప్రిజర్వేటివ్స్ టు ప్రిజర్వ్ దోస్, రైట్? సో సాసెస్ కానీ లైక్ ఈవెన్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రిజర్వ్డ్ ఫుడ్ షుడ్ బి అవాయిడెడ్. అండ్ ఫ్రూట్స్లో చూసుకుంటే బనానా అండ్ గ్రేప్స్ బెటర్ టు అవాయిడ్ దాట్, ఎందుకంటే దే న్యాచురల్లీ కంటెన్ సల్ఫేట్స్ విచ్ ఇంక్రీజ్ బ్రాంకోస్పాజమ్, అంటే వీజింగ్ లాగా పెంచేది ఉంటుంది అనమాట. దీస్ షుడ్ బి అవాయిడెడ్ టెంపరర్లీ, నాట్ పర్మనెంట్లీ. లైక్ డ్యూరింగ్ అన్ అక్యూట్ అటాక్ అవి అవాయిడ్ చేస్తే బెటర్. బట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ బెటర్ టు అవాయిడ్ ఫర్ అన్ ఆస్థమాటిక్ డెఫినెట్లీ. అండ్ వెన్ ఎవర్ దే ఆర్ గోయింగ్ అవుట్, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్కి వెళ్తున్నారు, చాలా మంది బైక్ మీద వెళ్తూ ఉంటారు ట్రావెల్ రోజు, అప్పుడు మాస్కింగ్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన దగ్గర ఏంటంటే ఎనీ పర్సన్ గోయింగ్ టు ఎనీ కైండ్ ఆఫ్ vacation, they are coming back with some cold, cough, fever and breathing difficulty, which will be more worse in asthmatic patients. So if you are going to any of such places which are crowded, so like temples kani and crowd, we know like population has increased a lot and people are going out a lot frequently these days. So if whenever you're going to crowded places, better mask yourself. Like even ఫ్లైట్స్లో అయినా సరే, ఫ్లైట్ జర్నీ మనకి సేఫ్ పెద్దని కాదు, వీడు నెవర్ నో వాట్ ద అదర్ పర్సన్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్. సో మాస్కింగ్ ఇన్ ఫ్లైట్స్ అండ్ లైక్ ట్రైన్స్లో కానీ అండ్ డ్యూరింగ్ టెంపుల్ విజిట్స్ కానీ లైక్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ ఇవి చేసుకుంటే లైక్ దే విల్ బి మచ్ బెటర్. యా, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ అండి.